నీకు తెలియకుండానే దేవుని కాపుదలను వారికి ఇచ్చినట్లు అవుతుంది. మధ్యవర్తి లేకపోవటం చూచి ఆయన ఆశ్చర్యపోయాడు. ఈరోజు ఎవరు ఆ మధ్యవర్తులు? నువ్వు నేనే. మనమే మధ్యవర్తులుగా ఉండాలి. మన నిమిత్తము, మన పిల్లల నిమిత్తము, మన కుటుంబముల నిమిత్తము, మన పట్టణము, మనం ఉంటున్నటువంటి గ్రామము, మన వీధి వారి నిమిత్తం, మన ఇరుగు పొరుగు వారి నిమిత్తము మనమే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. ఇలా చేయటం దేవుని దృష్టికి అనుకూలమైనది. సమూయేలు ప్రవక్త అన్నాడు, దేవునికి అనుకూలమైన ఈ మంచి కార్యం నేను చేయకపోతే అది నాకు పాపం అవుతుంది. ఈ ఇజ్రాయేలు ప్రజల కొరకు నేను ప్రార్థన చేయకపోతే అది నాకు దోషం అవుతుంది. అందువలన నా మట్టుకైతే నేను మానకుండా ప్రార్థన చేస్తానన్నాడు. సౌలు దారి తప్పిపోయినప్పుడు, దేవుని కృప నుంచి తొలగిపోయినప్పుడు, ఆ యొక్క సమూయేల్లో ఉన్నటువంటి ఆ కన్నీటి ప్రార్థన ఎంతో గొప్పదో. ఒక రాత్రంతా దేవుని సన్నిధిలో గోజాడి ఏడ్చాడంట. ఇలాంటి ఆత్మీయ నడిపింపు